ద్వారానే ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్లను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా వచ్చే నెల 5-6 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీకి అందరూ కదిలి రావాలని కృష్ణయ్య కోరారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీల అభ్యున్నతికై చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన బీసీ సభలో మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొని బీసీల పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచి స్లోగన్ ఇచ్చాడు, బీసీలకు న్యాయం చేస్తా, రిజర్వేషన్ జనాభా లెక్క ఇస్తాను అన్నాడు రాహుల్ గాంధీ. రెండోది, రాహుల్ గాంధీ లోపల ఫుల్ మ్యాచ్యూరిటీ వచ్చింది, రాగద్వేషాలు లేవు, చాలా డిగ్నిఫైడ్ గా ఈ మధ్య బీసీల పట్ల అన్ని కులాల పట్ల మాట్లాడుతున్న తీరు ఉద్యోగా ముందు కూర్చిపెడేటట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉజ్వల భవిష్యత్తు మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశారో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి అమలు చేస్తుందని మేము భావిస్తున్నాం. రాహుల్ గాంధీ మీద ఖచ్చితంగా బీసీల వాళ్ళ బీసీలకు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులైన హనుమంతరావు గారికి చేస్తున్నాం. ఆయన ఇబ్బంది పెట్టడం కాదు, ఆయన ఫైటరే. అడిగినా అడగకుండా ఆయననే ఫైట్ చేస్తారు పార్టీలో. బీసీల వాళ్ళ బీసీలకు ఇవ్వాలి. ఛాన్స్ వచ్చింది, రాజీవ్ గాంధీ జైలు పంపించిండు. చెన్నారెడ్డి దిగినాక హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల వాళ్ళందరూ ఏకమైంది. ఎవరు అప్పుడు నా ఏం చేస్తారు 40 కోటి ఈడు వచ్చినట్టుగా మనం పనిచేస్తాడు, ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికేలు వస్తుందిరా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణ ఫైట్ చేస్తుండో అది కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా పక్కన జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ లో ఆర్ కృష్ణయ్య ప్రతి సంవత్సరం ఏది బడ్జెట్ సమావేశంలో ఫస్ట్ లో లాస్ట్ లో రావడం, తప్పనిసరిగా ఎంపీలను కలవడం, ఏది ధర్నా చౌక్ లో జంతర్ మంతర్లో పెట్టడం జరుగుతూనే ఉన్నది. రాహుల్ గాంధీ మాత్రం